కానీ గురువుగారు ఇక్కడ ఏంటంటే, మీరు పంతులు లేకుండానే మనకిక్కడ మెయిన్ మన సైడ్ అవును. అయితే పంతులు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోరు. హ్మ్. హిందూస్ అయితే ముఖ్యంగా. హ్మ్. సో, అక్కడేంటంటే పంతులు లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు గదా! మరి ముహూర్తాలు ఎవరు జూస్తారు? ముహూర్తాలైనా చూస్తారా అక్కడ? మంచి ప్రశ్న అడిగారు. గాంధర్వ వివాహాలను మీరు వినే ఉంటారు. మన పురాణాల్లో ఉంటది. హ్మ్. అడవిలోకి వెళ్ళాడు ఆ రాజు. కనబడింది ఆ అమ్మాయి. హ్మ్. నచ్చింది. దండేశాడు. అవును. క్షేత్ర క్షేత్ర వివాహాలంటారు. మరి అప్పుడెవరు చదువుతున్నారు? అంటే ఫస్ట్ నీ మనసు ఆ అమ్మాయికి నేను సెక్యూరిటీ ఇవ్వాలని ఆ అబ్బాయికుండాలి. ఆ అమ్మాయికి భర్తను నేను ప్రేమగా చూసుకోవాలనుంటే అది ఆటోమేటిక్‌గా కలిసిపోద్ది. వాళ్ళ జాతకాల్లో గనక హ్మ్. దోషము గనక లేకపోతే 100కి 100% వాళ్ళ లైఫ్ బావుంటుంది. హ్మ్. దోషం ఉంటే దానికి సంబంధించిన పరిహారం చేసుకుంటా. సెవెంత్ హౌస్‌లో పాపగ్రహాలున్నాయి. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. లలితా సహస్రనామాల్లో మంచి మంచి నామాలున్నాయి. ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః. హ్మ్. అద్భుతంగా పనిచేస్తుంది.